ఈరోజు మనము ఫంక్షన్స్ చాప్టర్ మొదలు పెడదాం. ఈ చాప్టరు ఐఐటి పరంగా చూసుకున్నా, ఎంసెట్ పరంగా చూసుకున్నా, జేఈ మెయిన్స్ పరంగా చూసుకున్నా, బిట్సాట్ పరంగా చూసుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టరు. ఈ చాప్టర్ మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటూ పోతుంటే క్యాలిక్యులస్ అనేది ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మన స్టేట్ బోర్డులో కనుక చూసుకుంటే దీన్ని ఆల్జిబ్రా కింద తీసుకుంటారు. ఇది యాక్చువల్గా క్యాలిక్యులస్కి ఒక పార్ట్. క్యాలిక్యులస్ బాగా అర్థం కావాలంటే ఈ చాప్టర్ తరోగా మనం చేయగలిగితే పర్ఫెక్షన్ తోటి క్యాలిక్యులేషన్ మనం చేయగలుగుతాం. మెల్లిమెల్లిగా ఈ చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ దీంట్లో కావాల్సిన ప్రాబ్లమ్స్ మనం చేసుకుంటూ కొన్ని అసైన్మెంట్ రూపంలో కూడా పిల్లలకి అందజేయడానికి అవకాశం ఉంది. ఈ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి, ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి, ఎక్కడైనా అనుమానాలు కానీ ఎక్కడైనా డిఫికల్టీ కానీ ఉంటే ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూసుకుంటూ ఉంటే ఎక్కడెక్కడ అనుమానం ఉందో అక్కడక్కడ ఒక క్లారిటీ అనేది క్లియర్గా వస్తుంది పిల్లలకి. సో మనం ఈ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఎలిమెంటరీ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫంక్షన్స్, దీనికి తెలుగు అనువాదం పక్కన నేను మీకు ప్రొజెక్ట్ చేస్తాను. ఆ తెలుగు అనువాదం మీరు చూసుకుంటే ఎక్కడైనా ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోతే ఆ పక్కన తెలుగు అనువాదం చూసుకుంటూ ఉంటే మీకు ఆటోమేటిక్గా దాని తెలుగు అనువాదం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేసేటప్పుడు ముందుగానే సపోజ్ నేను y = x² అని ఒక చిన్న ఫంక్షన్ ఇక్కడ రాశాను. దీంట్లో రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటి x ఒకటి y, ఒకటి డిపెండెంట్ వేరియబుల్ ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్. మామూలుగా ఒక కన్ఫ్యూజన్ అయితే పిల్లల్లో ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎట్లా డిసైడ్ చేయాలి. ఫిజిక్స్లో మనం ఒక ఈక్వేషన్ రాసుకుంటే ప్రతి వేరియబుల్కి ఒక మీనింగ్ అనేది మనం తీసుకుంటాం. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అని, యు అంటే ఇనిషియల్ వెలాసిటీ అని, టీ అంటే టైం అని, ఏ అంటే యాక్సిలరేషన్ అని, ఈ రకంగా ప్రతి ఒక్క వేరియబుల్కి ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. మ్యాథ్స్లో మనం రాసినప్పుడు ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి అని ఏం డిఫైన్ చేయం, రెండు వేరియబుల్స్గా మాత్రమే రాస్తాం. అయితే దీంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ ఏంటి. సపోజ్ మనం ఇప్పుడు y = x రాసుకున్నా, x = y రాసుకున్నా, దీంట్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే పిల్లల్లో వస్తుంది. ఒక రూల్ అయితే మనం ఫాలో కావాలి అందరికీ అర్థమయ్యేటట్టుగా. దాని గురించి ఒక కన్వెన్షన్ అనేది మనం ఫాలో అవుతూ రైట్ సైడ్ రాసిన దాన్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్గా, లెఫ్ట్ సైడ్ రాసిన దాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్గా మనం తీసుకుంటూ ఉంటాం. ఇది ఒక కన్వెన్షన్ మాత్రమే. ఈ కన్వెన్షన్ని మనం మ్యాథ్స్లో ఫాలో అవుతూనే ఉంటాం. ఎక్స్ అంటే ఏంటి, వై అంటే ఏంటి అంటే ఎక్స్ అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది ఒక డిపెండెంట్ వేరియబుల్. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ ఫ్రేమ్ కనుక తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద ప్లాట్ చేసినవన్నీ డిపెండెంట్ వేరియబుల్ కింద తీసుకుంటూ వై యాక్సిస్ మీద ప్లాట్ చేసినవి మనం ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటూ ఉంటాం. ఈ రకంగా మనం ఒక కన్వెన్షన్ ఫాలో అవుతూ రైట్ సైడ్ రాసిన దాన్ని మనము ఇండిపెండెంట్ వేరియబుల్గా, లెఫ్ట్ సైడ్ రాసిన దాన్ని డిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటూ ఉంటున్నాం. ఈ ఫంక్షన్ y = x² మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఒక డిపెండెంట్ వేరియబుల్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయి. ఇటువంటి ఫంక్షన్స్ ఏవైనా మనకు వస్తే దీన్ని మనము సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ అంటాం. సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ అంటే ఒకటే ఇండిపెండెంట్ వేరియబుల్. ఒకవేళ ఇట్లా కాకుండా రెండు వేరియబుల్స్ మనం కనుక ఇంట్రడ్యూస్ చేసుకుంటే, రైట్ సైడ్లో రెండు వేరియబుల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీంట్లో రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉన్నాయి. దీన్ని మనము మల్టిపుల్ వేరియబుల్ అంటాం. మల్టిపుల్ వేరియబుల్. అయితే లక్కీగా ఈ మల్టిపుల్ వేరియబుల్స్ గురించి మనం ఐఐటి లెవెల్లో కానీ జేఈ లెవెల్లో కానీ మనం చదువుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటే మనం ఓన్లీ సింగిల్ వేరియబుల్ ఫంక్షన్స్ గురించే మాట్లాడుతుంటాం. ఇది ఫస్ట్ రిస్ట్రిక్షన్. సెకండ్ రిస్ట్రిక్షన్, ఎప్పుడైనా మనం ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రెండు వాల్యూస్. ఇన్పుట్ అనేది మనం ఎప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్కి ఇస్తాము, అవుట్పుట్ అనేది డిపెండెంట్ వేరియబుల్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x = 2 అని రాసుకుంటే మనకు y = 4 అనే ఒక అవుట్పుట్ వస్తుంది. ఇది
ఇన్పుట్ అని పెట్టి ఒక అవుట్పుట్ అనేది మనకు వస్తూ ఉన్నది. సపోజ్ మనం ఇట్లా రాసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ రూట్ ఎక్స్ అని రాసుకుంటే, x ఈజ్ ఈక్వల్ టు 4 అని పెట్టుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ 2 అని ఒక ఇన్పుట్కి రెండు అవుట్పుట్స్ వస్తున్నాయి. అంటే ఇది సింగిల్ వాల్యూడ్ అయింది, ఇది మల్టిపుల్ వాల్యూడ్ అయింది. మల్టిపుల్ వాల్యూడ్ దాన్ని మనం ఫంక్షన్గా తీసుకోకుండా దీన్ని కూడా మనం ఇగ్నోర్ చేసుకుంటూ మనం ఓన్లీ ఒక సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్స్ మాత్రమే మనం డీల్ చేస్తున్నాం. సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్స్. ఇది సెకండ్ రెస్ట్రిక్షన్ మనం పెడుతున్నాం. ఇంకొక థర్డ్ రెస్ట్రిక్షన్ మనం పెట్టేది ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఒక ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు √(x-1) అని మనం రాసుకుంటే, x కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కనుక అయితే y అనేది రియల్ వేరియబుల్గా అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ x లెస్ దాన్ 1 కనుక అయితే y అనేది ఇమాజినరీ అవుతుంది. ఈ ఇమాజినరీ వాల్యూడ్ ఫంక్షన్స్ కూడా మనకు సిలబస్లో లేవు కాబట్టి ఓన్లీ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంటే మనం ఫంక్షన్స్ చాప్టర్ మొదలుపెట్టేటప్పుడు 3 రిస్ట్రిక్షన్స్ మనం తీసుకుంటున్నాం. ఒకటి ఏంటంటే సింగిల్ వేరియబుల్ ఫంక్షన్, అంటే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఒక డిపెండెంట్ వేరియబుల్. సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్ మీద ఒక ఇన్పుట్ ఇస్తే ఒక అవుట్పుట్ మాత్రమే వస్తుంది. థర్డ్ కండిషను అవుట్పుట్ అనేది ఎప్పుడు రియల్ వాల్యూడ్గా ఉండాలి, ఇమాజినరీ వాల్యూడ్ ఉండకూడదు. ఈ 3 కండిషన్స్ మనం ఇనిషియల్గానే రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఈ మొత్తం సిలబస్ మొత్తంలో ఈ 3 కాకుండా ఇంకొకటి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం ఐఐటి సిలబస్ మొత్తంలో ఈ 3 కండిషన్స్ అనేవి అప్లై అవుతూనే ఉంటాయి. కొన్ని చాప్టర్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో మల్టిపుల్ వేరియబుల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, కానీ ఐఐటి లెవెల్లో వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చాప్టరు మోర్ దాన్ 2 వేరియబుల్స్తో ఉన్నది మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం ఎప్పుడైనా కలగచ్చు, కానీ మ్యాథమెటిక్స్లో అయితే మనం డిస్కస్ చేయం ఐఐటి సిలబస్ ప్రకారం. ఈ 3 మైండ్లో పెట్టుకుంటూ మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. ఈ కండిషన్స్ మటుకు మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ వేరియబుల్ ఫంక్షన్, మల్టిపుల్ వేరియబుల్, సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్, రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఈ 3 మైండ్లో పెట్టుకుంటూ మనం ఫంక్షన్ని డిఫైన్ చేసుకుంటాం. ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు దానికి ఒక చిన్న డెఫినేషన్ లాగా మనం పెట్టుకుంటున్నాం. ఫంక్షన్ ఈజ్ ద రూల్ విచ్ విల్ అసోసియేట్ టు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ బి. ఈ రకంగా మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ రిలేషన్ మధ్యలో మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఈ 2 డయాగ్రామ్స్ కనుక మనం మైండ్లో పెట్టుకుంటే, ఇది సెట్ ఏ, సెట్ బి. ఒక ఇన్పుట్, దీనికి 2 అవుట్పుట్స్. ఇటువంటి డయాగ్రామ్ ఎప్పుడు వచ్చినా ఇట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. నాట్ ఎ ఫంక్షన్. ఇది కాకుండా ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్. ఇందులో ఒక ఎలిమెంట్ మనము ఎంటీగా వదిలేసినాం. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా కూడా దిస్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. ఈ 2 డయాగ్రామ్స్ కనుక మైండ్లో ఫిక్స్ చేసుకుంటే, ఎప్పుడైనా ఈ 2 డయాగ్రామ్స్లో ఏ డయాగ్రామ్ మీకు వచ్చినా ఇవి 2 ఫంక్షన్స్ కావు అని ఒక డెసిషన్కి వస్తాం. ఇదే రకంగా ఒక గ్రాఫ్ పరంగా కూడా మనం ఫంక్షనా కాదా అని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. మనం సపోజ్ ఏదైనా ఒక కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు fx అని ఒక కర్వ్ మనం తీసుకుంటే, ఈ రకంగా ఒక కర్వ్ గీస్తున్నాం. ఒక లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ కనుక మనం డ్రా చేస్తే, ఇది మోర్ దాన్ 1 పాయింట్లో కనుక ఇంటర్సెక్ట్ అయితే ఇట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. గ్రాఫ్ కనుక ఏదైనా ఫంక్షన్ది మనం గీయగలిగినప్పుడు అది ఫంక్షనా కాదా డిసైడ్ చేయాలంటే, ఒక లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ మనం గీసుకుంటే, ఆ లైన్ కనుక కర్వ్ని మోర్ దాన్ 1 పాయింట్లో కనుక ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటే దాన్ని మనం ఫంక్షన్ కాదని డెసిషన్ తీసుకోవచ్చు. డయాగ్రమెటిక్గా ఈ రకంగా అయినా పర్వాలేదు, ఈ రకంగా అయినా పర్వాలేదు. ఈ 2 కనుక మనం మైండ్లో పెట్టుకుంటే ఫంక్షన్ కానివేవో మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఫంక్షన్ ఏదైతే అవుతుందో ఈ 2 కాకుండా ఏ డయాగ్రామ్ తీసుకున్నా మన ఫంక్షనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి డయాగ్రామ్ ఒకటి గీస్తాను నేను. సెట్ ఏ, సెట్ బి.
ఇప్పుడు ఈ మొత్తం 3 ఎలిమెంట్స్ ఒక దగ్గరికి వెళ్ళిపోయినాయి, ఒకటే ఎలిమెంట్కి వెళ్ళిపోయినాయి. ఈ డయాగ్రామ్ దీంట్లో రావట్లేదు, ఈ డయాగ్రామ్ దీంట్లో రావట్లేదు. 2 ఎలిమెంట్స్కి ఒక అవుట్పుట్ ఉండొచ్చు, కానీ ఒక ఎలిమెంట్కి 2 అవుట్పుట్స్ ఉండకూడదు. అంటే ఏంటి, దీన్ని మనం ఫంక్షన్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఈ 3 డయాగ్రామ్స్ కాకుండా నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ మనం గీస్తున్నాము. ఏబి అనేది 2 సెట్స్ మనం గీసుకుంటూ ఒక డయాగ్రామ్ మనం ఇందులో గీసాము. ఏ సెట్లో ఒక ఎలిమెంట్ కూడా ఖాళీ లేదు, బి ఎలిమెంట్లో 2-3 ఎలిమెంట్స్ మనం ఖాళీగా వదిలిపెట్టచ్చు. అవసరమైతే ఇంకొక ఎలిమెంట్ కూడా నేను గీసుకోవచ్చు. ఇక్కడ స్టిల్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. ఇక్కడ చూసుకుంటే ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్, ఇక్కడ 2 ఎలిమెంట్స్కి ఒక ఇమేజ్. దీని రెండిట్లో మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 1 ఇన్పుట్ మోర్ దెన్ 1 అవుట్పుట్, 2 ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్. 2 ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ అనేది ఫంక్షన్ అవుతుంది, 1 ఇన్పుట్ మోర్ దెన్ 1 అవుట్పుట్ అనేది ఫంక్షన్ కాదు. సో ఈ 2 డయాగ్రామ్స్ మైండ్లో పెట్టుకుంటే మీ ఇష్టం వచ్చిన ఫంక్షన్స్ మీరు గీసుకోవచ్చు, ఇష్టం వచ్చిన డయాగ్రామ్స్ మీరు గీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కర్వ్ ఇట్లాంటిది గీస్తున్నాను. దీనికి y యాక్సిస్కి ప్యారల్గా ఒక లైన్ గీస్తున్నాను. ఒకటే ఒక పాయింట్లో ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైనా మైండ్లో ఫంక్షనా కాదా అనే అనుమానం కనుక వస్తే ఆ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ మీరు గీయగలిగితే, ఆ ఫంక్షన్ గీసిన తర్వాత గ్రాఫ్ గీసిన తర్వాత ఒక లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ వేసుకుంటే అది ఒకటే పాయింట్లో కనుక ఇంటర్సెక్ట్ కనుక అవుతుంటే అది ఫంక్షన్ అవుతుంది, లేకపోతే అది ఫంక్షన్ కాదు. ఇది మైండ్లో క్లియర్గా ఒక క్లారిటీ కనుక వస్తే ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫంక్షను. ఇట్లా మనం గీసుకుంటూ పోతుంటే దీని ఒక స్పైరల్, ఈక్వి యాంగులర్ స్పైరల్గా మనం డిఫైన్ చేస్తున్నాము. దీనికి ఒక లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ కనుక గీసుకుంటే ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఇన్ మెనీ పాయింట్స్. అంటే చాలా పాయింట్స్లో అది ఇంటర్సెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఇది ఫంక్షన్ అనేది కాదు. ఇది మనం క్లియర్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఏదైనా గ్రాఫ్తో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు గ్రాఫ్ అనేది ఒకటి నేర్చుకుంటే ఒక అబ్సల్యూట్ క్లారిటీ ఫంక్షన్స్లో మనకు వస్తుంది. గ్రాఫికల్ పరంగా కూడా మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా సాల్వ్ చేసిన దానికంటే గ్రాఫ్ గీయగలిగితే ఇంకా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. దీని గురించి కొంత ప్రాక్టీసు, కొంత రెగ్యులర్గా రెక్కలు చేయటం అనేది అవసరం ఉంటుంది. లేకపోతే అనలిటికల్గానే గ్రాఫ్ లేకుండానే మనం ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 డెఫినేషన్స్ మైండ్లో పెట్టుకుంటే ఏదైనా ఫంక్షన్ ఉందా లేదా అని మనం క్లియర్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిఫైన్ చేసిన దాంట్లో ఫంక్షన్ ఈజ్ ఎ రూల్ విచ్ విల్ అసోసియేట్ టు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ఇమేజ్ అనేది ఉండాల్సిందే. ఏ ఒక్క ఎలిమెంట్ ఖాళీగా ఉన్నా ఇట్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అనేది మనం ముందే డెఫినేషన్లో చెప్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ ఈజ్ రూల్ విచ్ విల్ అసోసియేట్ టు ఈచ్ ఎలిమెంట్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. 1 అండ్ ఓన్లీ 1 అనగానే ఒక ఇన్పుట్కి ఓన్లీ ఒకటే అవుట్పుట్ మాత్రం ఉండాలి, కానీ మోర్ దెన్ 1 అవుట్పుట్ ఉండకూడదు. కాబట్టి ఈ 2 డెఫినేషన్స్లో ఆ డెఫినేషన్లో పొందుపరిచి మనం ఫంక్షన్ని డిఫైన్ చేసాం. దీంట్లో మనము 2 సెట్స్ మాట్లాడుతున్నాం. ఫంక్షన్ ఈజ్ అ రూల్ విచ్ విల్ అసోసియేట్ టు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అంటే ఒక సెట్ ఏ గురించి మాట్లాడాము, ఒక సెట్ బి గురించి మాట్లాడాము. ఈ సెట్ ఏ ఏదైతే మనం మాట్లాడుతున్నామో దీన్ని మనం డొమైన్గా తీసుకుంటున్నాం. సెట్ బి ఏదైతే ఉందో దాన్ని కోడొమైన్గా తీసుకుంటున్నాం. రేంజ్ అనేది ఆ కోడొమైన్ యొక్క సబ్సెట్ అవుతుంది. అంటే 3 విషయాలు మనం ఇందులో మాట్లాడుతున్నాము. డొమైన్ ఒకటి, కోడొమైన్ ఒకటి, రేంజ్ ఒకటి. అంటే ఈ సెట్ ఏ అనేది మనం డొమైన్గా తీసుకుంటే సెట్ బి అనేది కోడొమైన్ అవుతుంది. ఏదైతే ఎలిమెంట్స్ ఇమేజెస్గా వస్తున్నాయో అది రేంజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని కనుక సమ్ ఎలిమెంట్స్కి పేర్లు కనుక ఇచ్చుకుంటే 1 2 3 4. ఇప్పుడు డొమైన్లో మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, కోడొమైన్లో 1 2 3 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. రేంజ్లో మాత్రం ఓన్లీ ఒకటే ఎలిమెంట్ ఉంది. మిగతా 3 ఎలిమెంట్స్కి మనకి ఎటువంటి ఇమేజ్ లేదు, ప్రీ ఇమేజ్ లేదు. దాన్ని బట్టి ఏంటంటే డొమైన్ అనేది ABC కనుకైతే, కోడొమైన్ అనేది 1 2 3 4 అయితే రేంజ్ అనే దానికి ఓన్లీ ఒకటే ఎలిమెంట్ మనకు వస్తుంది. ఇది మనం ఒక రకంగా ఒక డెఫినేషన్ చెప్పినప్పుడు 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. డొమైన్ ఒకటి, కోడొమైన్ ఒకటి, రేంజ్ ఒకటి. ఈ డొమైన్ క్యాలిక్యులేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అవుతే రేంజ్ క్యాలిక్యులేషన్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. మనం డెఫినేషన్ ఇచ్చినప్పుడు 2 సెట్స్ గురించి మాట్లాడాం, సెట్ ఏ, సెట్ బి అని. సెట్ ఏ అనేది డొమైన్గా తీసుకుంటున్నాం, సెట్ బి అనేది కోడొమైన్. ఏదైతే అవుట్పుట్స్ వచ్చినాయో దాన్ని మనం రేంజ్గా మాట్లాడుతున్నాం. అంటే 3 విషయాలు ఇందులో డిస్కస్ చేసాం. ఒకటి డొమైన్, ఒకటి కోడొమైన్, ఒకటి రేంజ్. డొమైన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది అంతకంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కోడొమైన్ గురించి జనరల్గా మనం ఎక్కువగా మాట్లాడము, ఎందుకంటే కోడొమైన్ అనేది ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చి ఉంటాడు. ఎప్పుడైనా 1-2 క్వశ్చన్స్లలో కోడొమైన్
మార్పు అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ నేను మీకు మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఎక్కడైతే కోడొమైన్ మార్చాల్సి వస్తుందో, ఎందుకు మార్చాల్సి వస్తుంది కోడొమైన్ అనేది మనం ఒక పాయింట్ మనం డిస్కస్ చేయొచ్చు. జనరల్గా ఈ మొత్తం చాప్టర్లో రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన విషయం ఉంటుంది. డొమైన్ క్యాలిక్యులేట్ చేయడం జనరల్గా పిల్లలు కంఫర్ట్గా ఉంటారు. మనం రెండు బాగా కూలంకషంగా తెలుసుకుంటాం. డొమైన్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ముందు డొమైన్ డెఫినేషన్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ మనకి ఇచ్చినప్పుడు ఒక ఇన్పుట్ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఒక అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఇన్పుట్ ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని డొమైన్గా తీసుకుంటున్నాం. ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మనం రేంజ్గా తీసుకుంటున్నాం. ఇన్పుట్ అనేది ఎప్పుడైనా ఒక ఇండిపెండెంట్ వేరియబుల్కి ఇస్తున్నాము, అవుట్పుట్ అనేది ఎప్పుడు డిపెండెంట్ వేరియబుల్కి వస్తుంది. ఈ ఇన్పుట్ ఇవ్వటం అనేది మనం ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ నుంచి మనం ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. ఎందుకు మనం రియల్ నెంబర్ సెట్ నుంచి మనం ఇన్పుట్ ఇస్తున్నాం అంటే మనం ముందే డిఫైన్ చేసుకున్నాము, ఓన్లీ క్యాలిక్యులస్ ఆఫ్ రియల్ వేరియబుల్సే మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్పుట్ అనేది ఎప్పుడైనా ఒక రియల్ నెంబర్ సెట్ నుంచి మాత్రమే మనం ఇస్తాము. అవుట్పుట్ అనేది బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ మనకు వస్తుంది. ఈ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్ ఎప్పుడైనా ఇమాజినరీ కాకూడదు, ఫంక్షన్ ఎప్పుడైనా ఇండిటర్మినేట్ కాకూడదు. ఇమాజినరీ అంటే స్క్వేర్ రూట్లో నెగిటివ్ క్వాంటిటీ కానీ, ఫోర్త్ రూట్లో నెగిటివ్ క్వాంటిటీ కానీ, సిక్స్త్ రూట్లో నెగిటివ్ క్వాంటిటీ కానీ, లేకపోతే ఈవెన్ రూట్లో నెగిటివ్ క్వాంటిటీ అనేది రాకపోతే ఆ క్వాంటిటీ రియల్ నెంబర్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ -4 అనగానే అది డెఫినెట్గా ఒక ఇమాజినరీ నెంబర్ కింద అవుతుంది. కాబట్టి క్యాలిక్యులస్ ఆఫ్ ఇమాజినరీ వేరియబుల్స్ మనం డీల్ చేయట్లేదు కాబట్టి దాన్ని మనం డొమైన్ నుంచి పక్కకు తీసేస్తున్నాం. ఇది కాకుండా ఏదైనా మనం ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రానప్పుడు, అంటే ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు జనరల్గా ఒక అవుట్పుట్ అనేది రావాలి. ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ రాలేదంటే ఆ ఫంక్షన్ అనేది ఆ పర్టికులర్ వాల్యూకి డిఫైన్ కావట్లేదు. ఈ ఏ వాల్యూస్కి ఫంక్షన్ డిఫైన్ కాదో వాటన్నిటిని మనం ఒక ఇండిటర్మినేట్ ఫామ్గా తీసుకుంటూ వాటిని రియల్ నెంబర్ సెట్లో నుంచి మనం బయటికి తీసేస్తున్నాము. తీసేసిన తర్వాత మిగిలినది మనం డొమైన్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు y = x² అని ఒక ఫంక్షన్ మనం తీసుకుంటే దీంట్లో xకి ఏదైనా వాల్యూస్ మనం రియల్ నెంబర్లోంచి ఇస్తూ ఉంటే y అనేది ఒక డిఫైన్డ్ వాల్యూగా వస్తూ ఉంటుంది. సపోజ్ ఇదే కనుక y = 1/x అని మనం తీసుకుంటే x = 0 పెట్టంగానే y = 1/0 అంటే ఒక ఇండిటర్మినేట్ ఫామ్ ఆర్ నాట్ డిఫైన్డ్గా మనం తీసుకుంటున్నాం. ఇట్లా ఏదైతే ఇన్పుట్ మనం ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది రాదో వాటన్నిటిని మనం ఎలిమినేట్ చేసుకుంటూ మిగతా వాల్యూస్ అన్నిటినీ మనం ఇన్పుట్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షన్ y = x² - 5x + 6 ఇట్లాంటి ఒక ఫంక్షన్ తీసుకుందాం. దీంట్లో ఎక్కడైతే x² - 5x + 6 0 అవుతుందో ఆ వాల్యూస్ని మనం సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ని మనం తీసేయగలిగితే మిగతావన్నిటినీ మనం ఇన్పుట్స్గా ఇవ్వచ్చు. x² - 5x + 6 = 0 అని దీని రూట్స్ కనుక్కుంటే x = 2, x = 3 రెండు రూట్స్ వస్తున్నాయి. ఈ రెండు రూట్స్లో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y = 1/0 ఒక ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కాబట్టి మనం దీని డొమైన్ కనుక రాయాలంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఎక్స్క్లూడింగ్ 2 and 3 అని మనం రాసుకోవచ్చు. 2, 3 కాకుండా మీరు ఏ వాల్యూ ఇచ్చినా ఆ ఫంక్షన్ అనేది డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి డొమైన్లో 2, 3 తీసేసి మిగతా నెంబర్స్ అన్ని ఇచ్చుకోవచ్చు అని r - 2, 3 అని రాసుకుంటున్నాం. ఈ రకంగా ఏ వాల్యూస్ అయితే మనం ఫంక్షన్కి ఇవ్వలేమో ఆ వాల్యూస్ అన్ని మనం తీసేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కొన్ని డిఫైన్డ్ ఫార్మ్స్ కూడా తెలుసుకుందాం. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ గురించి రాసినప్పుడు డిఫరెంట్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ మనం రాసుకుంటూ పోతుంటే నెంబర్ 1 0/0, సెకండ్ ∞/∞, నెంబర్ 3 ∞-∞, నెంబర్ 4 0 × ∞, నెంబర్ 5 ∞⁻0, నెంబర్ 6 1/∞, నెంబర్ 7 0/0. దీంట్లో ఈ రెండింటి మీద జనరల్గా కన్ఫ్యూజన్స్ ఉండవు. వీటి మీద ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్స్కి ఏం ఫీలింగ్ వస్తుందంటే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నది 0 × ఎనీథింగ్ ఈజ్ 0 అని చదువుకుంటారు. 0 × ఎనీథింగ్ అంటే అక్కడ వాళ్ళు ఎనీథింగ్ అనే దాన్ని స్పెసిఫై చేయరు కాబట్టి 0 × ఎవ్రీథింగ్ ఈజ్ 0 అనే ఒక మైండ్లో ఉంటారు.
అంటే ఆ జీరో ఇంటూ ఎనీథింగ్ అనేది ఒక ఫైనైట్ నెంబర్ అయినప్పుడు మాత్రమే అది జీరో అవుతుంది, కానీ లేకపోతే ఒక ఇండిటర్మినేట్ ఫామ్ కింద వస్తుంది. ఇది కాకుండా ఎనీథింగ్ రేజ్ టు ద పవర్ ఆఫ్ జీరో ఈజ్ 1 అని ఇంకొకటి చదువుకుంటూ ఉంటారు టెక్స్ట్ బుక్స్లలో. ఆ ఎనీథింగ్ రేజ్ టు ద పవర్ ఆఫ్ జీరో అంటే ఆ ఎనీథింగ్ అనేది ఒక ఫైనైట్ క్వాంటిటీ మాత్రమే. మళ్ళీ అదే కన్ఫ్యూజన్, మళ్ళీ జీరో అనేది ఒక ఫైనైట్ క్వాంటిటీ కాబట్టి 0/0 అనేది 1 కావాలని ఒక ఫీలింగ్తో ఉంటూ ఉంటారు. అంటే ఎనీథింగ్ రేజ్ టు ద పవర్ ఆఫ్ జీరో అనగానే 0/0 అనేది జీరో అనేది ఎనీథింగ్ కాదు, నథింగ్, కాబట్టి నథింగ్ రేజ్ టు ద పవర్ ఆఫ్ నథింగ్ మళ్ళీ ఒక ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఒక ఇండిటర్మినేట్ ఫామ్ కింద మనం ట్రీట్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని రెగ్యులర్గా మనము ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0/∞ ఎక్కడైనా మనకు కనుక ఫేస్ చేస్తుంటే దీన్ని మనం జీరోగా తీసుకోవచ్చు. నెక్స్ట్ 0/∞ ఎక్కడైనా వస్తే ఇది జీరోగా తీసుకుంటాం. అట్లాగే 1/0 కనుక వచ్చిందంటే దీన్ని మనం నాట్ డిఫైన్డ్గానే తీసుకుంటాం. నెక్స్ట్ 1/0 ప్లస్ అంటే జీరో కంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కనుక మనం ఉంటే దాన్ని మనం ప్లస్ ఇన్ఫినిటీగా మనం తీసుకుంటాం. 1/0 మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ log 1 0, log 0 not defined, log 0 plus minus infinity, log 0 plus మైనస్ ఇన్ఫినిటీ. ఇవన్నీ మనం రాసుకుంటూ పోతుంటే జనరల్గా ఇండిటర్మినేట్ ఫార్మ్స్ మనం డిస్కస్ చేసేవి ఈ 7 ఫార్మ్స్ 1 2 3 4 5 6 7. ఇది కాకుండా మిగతావి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం వైల్ సాల్వింగ్ క్వశ్చన్స్. అందు గురించి ఇవి కూడా నేను మీకు ఒక ఐడియా కోసం దీంట్లో రాశాను. 0/∞ రాసిన తర్వాత మనం ఒక విషయం 1/∞ కూడా మనము 0+ అని చెప్పని ఇది కూడా ఒక పాయింట్ మనం రాసుకోవచ్చు. ఈ టోటల్ 18 కనుక మనం తీసుకుంటుంటే ఈ 0/∞ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది కాబట్టి దీని ఒక బాక్స్లో పెడుతుంది. ఇది ఇండిటర్మినేట్ ఫామ్ కింద రాదు, జస్ట్ డైరెక్ట్గా 0 వస్తుంది కాబట్టి. అట్లాగే 0/∞ కూడా ఒక 0 వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఇండిటర్మినేట్ ఫామ్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే log 1 అనేది 0 అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం ఇండిటర్మినేట్ ఫామ్ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతావన్నింటినీ మనం ఒక ఇండిటర్మినేట్ ఫార్మ్స్ కింద హెడ్డింగ్ పెట్టినప్పుడు ఈ 18 మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో వాటిని డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. ఈ 7 ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఈవెన్ మనం లిమిట్స్ చాప్టర్లో కూడా మనం రెగ్యులర్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ 7 ఫార్మ్స్ అనేది రెగ్యులర్గా మనకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా డొమైన్లో మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు సపోజ్ మనకు ఒక ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు x/x అని ఉన్నప్పుడు దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 0 కనుక మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 0/0 వస్తుంది కాబట్టి ఇది నాట్ డిఫైన్డ్గా మనం తీసుకుంటున్నాం. అంటే అది ఒక ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి. అయితే y ఈజ్ ఈక్వల్ టు x/x మనం రాసినప్పుడు డొమైన్లో 0 అయితే మనం సబ్స్టిట్యూట్ చేయలేము. అది ఒక పాయింట్, ఎందుకంటే అది ఒక ఇండిటర్మినేట్ ఫామ్ కింద వస్తుంది కాబట్టి దాన్ని తీసేస్తున్నాం మనం. ఈ రకంగా ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఇండిటర్మినేట్ ఫామ్ రాకుండా, ఒక ఇమాజినరీ క్వాంటిటీ రాకుండా మనం కేర్ కనుక తీసుకుంటే మనకు ఒక డొమైన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా ఈజీగా మనకు వస్తుంది. ఈ మొత్తం 18 అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక ఫంక్షన్ తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 5x ప్లస్ 6. దీన్ని డొమైన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫైండ్ డొమైన్. సో ఇందులో ఇది ఇండిటర్మినేట్ ఫామ్లో పోయే అవకాశం అయితే లేదు, కానీ ఇది ఇమాజినరీ అయ్యే అవకాశం ఉన్నది. అంటే x² మైనస్ 5x ప్లస్ 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది మన కండిషన్, మన రిక్వైర్మెంట్. ఈ ఫంక్షన్ x² మైనస్ 5x ప్లస్ 6 గ్రేటర్ దాన్ 0 కావాలంటే ఇంటర్వల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దీనికి మనం ఒక సింపుల్ టెక్నిక్ ఒకటి నేర్చుకుంటాం, దట్ ఈస్ సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీ బై యూజింగ్ నంబర్ లైన్. ఒక నంబర్ లైన్ టెక్నిక్ ద్వారా ఇటువంటి ఇన్ఈక్వాలిటీస్ని సాల్వ్ చేయటం అనేది మనం నేర్చుకుంటున్నాం. అంటే ఈ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చాడో ఆ ఈక్వేషన్ని మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆ ఇంటర్వెల్ మనకు కావాలి. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈక్వల్ టు 0 చేద్దాం. దీనికి ఒక 2 రూట్స్ వస్తున్నాయి, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 2 రూట్స్ని మనం ఒక నంబర్ లైన్ మీద కనుక ప్లాట్ చేసుకుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో
ఇది టోటల్ ఇంటర్వెల్ని మనం డివైడ్ చేస్తున్నాం. అంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ కనుక అయితే, ఇది ప్లస్ ఇన్ఫినిటీ కనుక అయితే, మొత్తం ఇంటర్వెల్ని 2 రూట్స్ ప్లాట్ చేసిన తర్వాత 1, 2, 3 ఇంటర్వెల్స్గా నంబర్ లైన్ మొత్తం డివైడ్ అయి ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా చెక్ చేద్దాం. సపోజ్ x = 0 తీసుకుంటాను. x = 0 ఇక్కడి నుంచి వస్తుంది. ఈ x = 0 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు 6 ఒక పాజిటివ్ క్వాంటిటీ వస్తుంది కాబట్టి దీన్ని నేను పాజిటివ్గా రాసుకుంటున్నాను. నెక్స్ట్ క్వాంటిటీ నెగిటివ్, నెక్స్ట్ క్వాంటిటీ పాజిటివ్. అంటే ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ దాని గురించి మళ్ళీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నెగిటివ్, డైరెక్ట్గా పాజిటివ్ మనం రాసుకోవచ్చు. ఈ ఆల్టర్నేట్లీ పాజిటివ్ అనేది డెఫినెట్గా అవుతుంది. కాకపోతే కొన్నిసార్లు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ క్వాంటిటీ కనుక వచ్చినప్పుడు అప్పుడు మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఈ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మనకి > 0 కావాలి కాబట్టి x belongs to -∞ to 2 యూనియన్ 3 to ∞. దీంట్లో 2 to 3 మధ్యలో నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆ 2 to 3 ఇంటర్వెల్ అనేది మనం తీసేయడం జరిగింది. ఈ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ x belongs to -∞ to 2 యూనియన్ 3 to ∞గా మనం దీని డొమైన్ తీసుకుంటున్నాం. ఇదే క్వశ్చన్ కనుక మనకి y = 1/√(x² - 5x + 6) ఇట్లా కనుక మనం తీసుకుంటే దీంట్లో పాజిటివ్తో పాటు 2 and 3 కూడా మనం ఇన్వాల్వ్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 2 కానీ 3 కానీ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫంక్షన్ 1/0 ఇండిటర్మినేట్ వస్తుంది కాబట్టి దీనికి డొమైన్ రాయాలంటే మనము x belongs to -∞ to 2, ఈ 2ని నేను ఓపెన్ ఇంటర్వెల్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, యూనియన్ 3 to ∞. ఇది దీని డొమైన్ కనుక కన్వర్ట్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే ఇందులో 0 అలౌడ్ అవుతుంది. అంటే x² - 5x + 6 0 కావచ్చు. ఇందులో x² - 5x + 6 0 అవ్వడానికి అవకాశం లేదు. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ రూట్స్ అనే వాటి ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రూట్స్ అనేవి ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ రకంగా మనం డొమైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే ఈ టెక్నిక్ ఏదైతే మనం నంబర్ లైన్ టెక్నిక్ అంటున్నామో ఈ టెక్నిక్ మనం దేనికైనా వాడుకోవచ్చు. అంటే ఒక ఇన్ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి కావాల్సిన నంబర్ లైన్ టెక్నిక్ అనేది మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఒకసారి ఇమాజినరీ రూట్స్ ఉన్న క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. y = √(x² + x + 1) ఈ రకంగా వస్తుంది. సపోజ్ ఏదైనా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక మనం తీసుకుంటే దీంట్లో 2 కేసులు మనం డిస్కస్ చేయొచ్చు. a > 0, a <0. a > 0 అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓపెనింగ్ అప్వర్డ్స్ ఈ రకంగా ఉంటుంది. a < 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓపెనింగ్ ఈ రకంగా ఉంటుంది. దీంట్లో మనం డిఫరెంట్ కేసెస్ మనం డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, a > 0 అనేది మొత్తం కండిషన్, ఈ మొత్తం 3 కండిషన్స్ మనం రాస్తాం, మూడింటికి వ్యాలిడ్. డిస్క్రిమినెంట్ > 0 అంటే రూట్స్ రియల్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ అంటే 2 రూట్స్ ఉంటాయి. ఈ రకంగా మనం గీసుకుంటే ఆల్ఫా బీటా. ఏదైతే మనం ఒక గ్రాఫ్ గీసిన తర్వాత ఒక పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ కంటే కింద పోతూ ఉంటే ఆ పోర్షన్ మొత్తంలో ఆ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ నెగిటివ్ ఉంటుంది. ఎబోవ్ ద ఎక్స్ యాక్సిస్ కనుకుంటే అది పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ కనుక మనం గీసుకుంటే d > 0 కాబట్టి 2 రియల్ రూట్స్ ఉంటాయి, a > 0 కాబట్టి ఓపెనింగ్ అప్వర్డ్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఆల్ఫా బీటా మధ్యలో ఉన్న ప్లేస్ మొత్తంలో ఫంక్షన్ నెగిటివ్ ఉంటుంది. అంటే మనం ఏం రాయొచ్చు అంటే ax² + bx + c is less than 0 if alpha <x <β. ఇది కండిషన్. ax² + bx + c is equal to 0 if x is equal to alpha, x is equal to beta. రూట్స్ దగ్గర 0 అవుతుంది. ax² + bx + c is greater than 0 if x is less than alpha or x greater than beta. ఇది a b c. గ్రాఫ్లోంచి మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గ్రాఫ్ గీయంగానే క్లియర్గా మనకు ఒక క్లారిటీ ఏమొస్తుందంటే ఏదైతే గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ కంటే పైన ఉంటుందో ఆ మొత్తం ఇంటర్వెల్లో ఫంక్షన్ పాజిటివ్ అవుతుంది. ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని కట్ చేస్తుందో అక్కడ వాల్యూ 0 అవుతుంది. ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ కంటే కింద ఉంటుందో అక్కడ ఆ వాల్యూ మొత్తం నెగిటివ్ అవుతుంది. ఈ రకంగా మనం ఈ 3 కేసులు ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దీనికి ఈక్వలెంట్గా a < 0 గ్రాఫ్ కనుక మనం చూసుకుంటే d > 0
అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0, ఏ లెస్ దాన్ 0. దీని గ్రాఫ్ కనుక మనం గీసుకుంటే ఈ రకంగా, ఎందుకంటే ఇది ఓపెనింగ్ డౌన్వర్డ్స్ కాబట్టి రెండు రియల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా అండ్ బీటా ఈ రకంగా రాస్తున్నాం. ఇప్పుడు దీనికి కంపారిజన్ మనం చెక్ చేసుకుంటే నెంబర్ 1 ax² ప్లస్ bx ప్లస్ c గ్రేటర్ దాన్ 0 ఇఫ్ ఆల్ఫా లెస్ దాన్ x లెస్ దాన్ బీటా. అంటే ఆల్ఫా బీటా మధ్యలో గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ కంటే పైన ఉంటుంది కాబట్టి ఈ రీజియన్లో అది పాజిటివ్ అవుతుంది. అదే ఇక్కడ చూసుకుంటే ఆల్ఫా బీటా మధ్యలో గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ కంటే కింద ఉన్నది కాబట్టి ఇక్కడ నెగిటివ్ అవుతుంటే అక్కడ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఓపెనింగ్ అప్వర్డ్స్ ఓపెనింగ్ డౌన్వర్డ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఇది. ఇదే సెకండ్ కేస్ కనుక మనం తీసుకుంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా x ఈజ్ ఈక్వల్ టు బీటా. ఇది ఇక్కడ సేమే అవుతుంది. థర్డ్ కేస్ కనుక తీసుకుంటే ax² ప్లస్ bx ప్లస్ c లెస్ దాన్ 0 if x less than alpha or x greater than beta. ఈ రెండింటికి కంపారిజన్ మనం చూసుకుంటే ఫస్ట్ కేసులో d గ్రేటర్ దాన్ 0, ఇక్కడ కూడా d గ్రేటర్ దాన్ 0, ఓపెనింగ్ డౌన్వర్డ్స్ ఓపెనింగ్ అప్వర్డ్స్ ఓపెనింగ్ డౌన్వర్డ్స్. 3 కేసులు ఇక్కడ రాసాం, 3 కేసులు ఇక్కడ రాసాం. అంటే ఒక క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలంటే ఒక సింపుల్గా ఒక గ్రాఫ్ గీసుకుంటే d గ్రేటర్ దాన్ 0, d లెస్ దాన్ 0, d ఈక్వల్ 0 బట్టి ఈజీగా మనము ఏ ఇంటర్వెల్లో అయితే అది పాజిటివ్ ఉందో ఏ ఇంటర్వెల్లో అయితే అది నెగిటివ్ ఉందో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కేసుని ఏ గ్రేటర్ దాన్ 0 నేను d లెస్ దాన్ 0 కింద మారుస్తాను. ఇక్కడ కూడా d లెస్ దాన్ 0 కింద మారుద్దాం. ఇది నెక్స్ట్ కేసు కింద తీసుకుందాం, కేస్ 2. ఇప్పుడు d లెస్ దాన్ 0 తీసుకోగానే ఆటోమేటిక్గా ఓపెనింగ్ అప్వర్డ్స్ ఉండాలి, రియల్ రూట్ అనేది ఒకటి కూడా ఉండకూడదు. అంటే కర్వ్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎప్పుడూ కట్ చేయదు. అంటే ది కర్వ్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్, ఎందుకంటే రూట్స్ అనేవి రియల్గా లేవు. d అనేది లెస్ దాన్ 0 కాబట్టి ఏ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఓపెనింగ్ అప్వర్డ్స్ ఉంటే ఈ గ్రాఫ్ ఈ రకంగా ఉంటుంది. ఈ గ్రాఫ్ ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ కంటే కింద ఎప్పుడు రాదు. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆల్వేస్. ఈ కన్క్లూషన్ మనం ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ రకంగా ఈ క్వశ్చన్ని కనుక మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ a అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది, d లెస్ దాన్ 0 అవుతుంది. దేర్ఫోర్ x² ప్లస్ x ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆల్వేస్. అంటే ఏంటి, డొమైన్ అనేది x బిలాంగ్స్ టు R వస్తుంది. అంటే ఈ కంపారిజన్ నేను దీన్ని ఇక్కడితో కంపేర్ చేసుకుంటాను. d లెస్ దాన్ 0, a గ్రేటర్ దాన్ 0 కాబట్టి x² ప్లస్ x ప్లస్ 1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఆ ఫంక్షన్ యొక్క డొమైన్ ఆల్వేస్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ వస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే కండిషన్ కనుక మనం గీసుకుంటే ఈ గ్రాఫ్ ఈ రకంగా వస్తుంది. ఇక్కడ కూడా దేర్ ఆర్ నో రియల్ రూట్స్. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ లెస్ దాన్ 0 ఆల్వేస్. అంటే ఎప్పటికీ వాల్యూ పాజిటివ్ అయ్యే అవకాశం లేదు, 0 అయ్యే అవకాశం లేదు, ఎప్పటికీ నెగిటివ్గానే ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడైనా వస్తే స్క్వేర్ రూట్లో కనుక ఈ క్వాంటిటీ కనుక ఉంటే ఆ వాల్యూ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది కాబట్టి డొమైన్ అనేది అసలు అవకాశం లేదు. దాంట్లో ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్ అని మనం డొమైన్ ఇచ్చుకుంటాం. ఈ రకంగా d లెస్ దాన్ 0కి మళ్ళీ 2 గ్రాఫ్స్ మనం గీసుకున్నాం. ఇదే రకంగా థర్డ్ కేసు d ఈక్వల్ టు 0 కూడా మనం గీయచ్చు. d0 a గ్రేటర్ దాన్ 0 అంటే రూట్స్ అనేవి రెండు రియల్ అండ్ ఈక్వల్, అంటే ఇక్కడ టచ్ అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా. అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఆల్వేస్ ఎక్సెప్ట్ వెన్ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. నెక్స్ట్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఇక్కడ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అంటున్నాము. అయితే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కనుకైతే 0 అవుతుంది కాబట్టి ఎక్సెప్ట్ వెన్ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అని ఇక్కడ రాసుకుని x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కేసుని సపరేట్గా మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే గ్రాఫ్ మనం గీసుకుంటే ఇక్కడ కూడా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, 2 రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ మనం కేసు ఏం రాస్తున్నాం అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ లెస్ దాన్ 0 ఆల్వేస్ ఎక్సెప్ట్ వెన్ x ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా.
ax square plus bx plus c is equal to 0 if x is equal to alpha. ఈ మొత్తం మూడు కేసులు కనుక మనం చూసుకుంటే d గ్రేటర్ దాన్ 0కి రెండు కేసులు మనం మూడు కేసులు డిస్కస్ చేసాం, d లెస్ దాన్ 0కి డిస్కస్ చేసాం, d ఈక్వల్ టు 0కి డిస్కస్ చేసాం. ఈ మొత్తం గ్రాఫ్స్ కనుక మన మైండ్లో కనుక ఫిక్స్ చేసుకుంటే ఎటువంటి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ అయినా మనం డైరెక్ట్గా సాల్వ్ చేసుకోవచ్చు. d లెస్ దాన్ 0 అంటే రూట్స్ ఇమాజినరీ కాబట్టి మనం చెక్ చేయాల్సింది ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 ఉందా లేదా అంతే. అయితే ఇవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానప్పుడు కూడా నంబర్ లైన్ టెక్నిక్ మనకు పనిచేస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అంటే ఇట్ ఈస్ ఎ క్యూబిక్ ఈక్వేషన్, అంటే మూడు రూట్స్ ఉన్నాయి. దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఎట్లా అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మనం దీని గ్రాఫ్ ఇప్పుడు వేయట్లేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి గ్రాఫ్ వేసుకున్నాము. దీన్ని గ్రాఫ్ వేయకుండా నంబర్ లైన్ టెక్నిక్ తోటే మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుందాం. తీసుకుంటే మనకి x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు 3 మూడు రూట్స్ వస్తున్నాయి. ఈ రూట్స్ని మనము ఒక నంబర్ లైన్ ద్వారా మనం ప్లాట్ చేసుకుంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో టోటల్ నంబర్ లైన్ మనకి 1, 2, 3, 4 ఇంటర్వెల్స్లో నంబర్ లైన్ డివైడ్ అయ్యి ఉంది. ఈ ఇంటర్వెల్ నుంచి ఏదైనా ఒక వాల్యూ తీసుకుని ఆ వాల్యూ తోటి ఈ ఫంక్షన్ యొక్క సైన్ చెక్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే -1, -2, -3 అంటే -6 నెగటివ్ వస్తుంది. దీన్ని మనం నెగిటివ్గా మార్క్ చేసుకుంటున్నాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. మనకు కావాల్సింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్కడెక్కడైతే పాజిటివ్ ఉందో అక్కడక్కడ ఇంటర్వెల్ మనం మొత్తం తీసుకుందాం. అంటే x బిలాంగ్స్ టు 1 to 2 యూనియన్ 3 to ఇన్ఫినిటీ. ఇది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ అయింది. ఈ రకంగా ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఈక్వేషన్కి సేమ్ నంబర్ లైన్ టెక్నిక్లో మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇట్లాంటిది మనం తీసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 దీని డొమైన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ 1 ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేసుకోవచ్చు. చేసుకుని మనం ఓన్లీ క్వశ్చన్ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ బిలాంగ్స్ టు 1 to ఇన్ఫినిటీ. అంటే దీనికి నంబర్ లైన్ వాడాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే ఒక సింపుల్ లీనియర్ ఈక్వేషన్ కాబట్టి నంబర్ లైన్ వాడకుండానే దీని యొక్క డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోగలిగాం. y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 1 into x minus 2 divided by x minus 3 into x minus 4. సపోజ్ ఇట్లాంటి క్వశ్చన్ వచ్చింది. దీన్ని కూడా మనం ఒక నంబర్ లైన్ టెక్నిక్స్ తోటి మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని సాల్వ్ చేయాలంటే సేమ్ అదే ప్రొసీజర్ x minus 1 into x minus 2 divided by x minus 3 into x minus 4 greater than or equal to 0. దీన్ని డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేయకుండా దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కన్వర్ట్ చేసుకుని తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. అంటే ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎక్స్ మైనస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 4 చేసుకున్నాను. దీన్ని చేయాలంటే కండిషన్ x ఈజ్ ఈక్వల్ టు 3 x ఈజ్ ఈక్వల్ టు 4 కాకూడదు. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు కూడా ఆ కండిషన్ ఆటోమేటిక్గా క్యారీ అవుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఏమైందంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీంట్లో మనం ఒక కండిషన్ ఏమి ఇంపోజ్ చేస్తున్నామంటే ఈ డినామినేటర్ అనేది 0 కాకూడదు. అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 నాట్ ఈక్వల్ టు 4 అనేది ఒక రెండు కండిషన్స్ మనం దీంట్లో ఇంపోజ్ చేసుకుంటూ దీన్ని మళ్ళీ మనం నంబర్ లైన్ టెక్నిక్లో మళ్ళీ మనం సాల్వ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఈక్వల్ టు 0 చేసుకుంటే రూట్స్ మనకి 1, 2, 3, 4 రూట్స్ వస్తున్నాయి. సో ఇది మైనస్ ఇన్ఫినిటీ, ఇది ప్లస్ ఇన్ఫినిటీ. మళ్ళీ ఒక వాల్యూ తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది పాజిటివ్ వస్తుంది. పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్. దీని సొల్యూషన్ కావాలంటే x బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 1 యూనియన్ 2 to 3 యూనియన్ 4 to ఇన్ఫినిటీ. దీంట్లో మనం ఏం చేసామంటే ఒక కండిషన్స్ ఇంపోజ్ చేసాం x నాట్ ఈక్వల్ టు 3 నాట్ ఈక్వల్ టు 4 అని. ఈ రెండింటిని మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ నుంచి తీసేసి ఓపెన్ ఇంటర్వెల్కి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ రకంగా మనం ఒక డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇటువంటి ఎన్ని క్వశ్చన్స్ అయినా
ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్తో ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ మనం సాల్వ్ చేసుకోవడానికి ఈ నంబర్ లైన్ టెక్నిక్ అనేది మనం వాడుకోవచ్చు. అయితే ఓన్లీ ఆల్జీబ్రిక్ ఫంక్షన్సే ఉండవు కాబట్టి వేరే ఫంక్షన్స్ డొమైన్ క్యాలిక్యులేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కానీ, లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ ఎటువంటి ఫంక్షన్ వచ్చినా డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోవటం అనేది మనకి రావాలంటే డిఫరెంట్ ఫంక్షన్స్ని మనం డీల్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ అనేవి డొమైన్ రేంజ్ అనేది మనం కనుక రాసుకుని వాటిని కనుక మనం ఒక మెమరీ బేస్లో పెట్టుకుంటే అవి ఎక్కడ వచ్చినా కూడా డైరెక్ట్గా వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్కి ప్రతిసారి డొమైన్ క్యాలిక్యులేట్ చేయకుండా ఈ ఫంక్షన్ ఆల్రెడీ మనకు తెలిసిన ఫంక్షన్ కాబట్టి దీని గురించి మనకు ఐడియా ఉంది కాబట్టి ఆ ఫంక్షన్ కనుక ఎక్కడైనా వస్తే డైరెక్ట్గా దాని డొమైన్ రాసుకునే పరిస్థితిలో ఉండాలి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మెమరీ కింద మనం పోకుండా ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ టాపిక్ టీచ్ చేస్తున్నానంటే ఒక మెకానికల్గా ఫ్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఈ చాప్టర్ నేను చాలాసార్లు టీచ్ చేశాను కాబట్టి. అదేవిధంగా మనం కొన్ని లెక్కలు చేసిన తర్వాత అటువంటి లెక్క ఏది చూసినా మనం చేసే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పు చేసినా ఎటువంటి ట్విస్ట్ చేసినా ఆ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి డొమైన్ అండ్ రేంజ్ కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకి క్వశ్చన్ చేసేటప్పుడు కొంత టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్లలో ఎట్లా ఉంటుందంటే ఒక 1 అవర్లో 80 క్వశ్చన్స్ చేయాల్సిన అవకాశం ఉంటుంది మ్యాథ్స్లో. అంటే 80 క్వశ్చన్స్ 1 అవర్స్లో చేయటం అనేది చాలా కష్టమైన విషయం. అంటే మొత్తం 80 చేయాలని లేకపోయినా ఒక 60 క్వశ్చన్లు చేయాలన్నా కూడా మనకు 1 అవర్లో 60 క్వశ్చన్ అంటే ఒక 1 మినిట్లో ఒక క్వశ్చన్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మన కనుక బేసిక్గా మైండ్లో కనుక ఫిక్స్ చేసుకోగలిగితే అవి మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వీటి యొక్క డొమైన్ అండ్ రేంజ్ రాద్దాం. ఫంక్షన్ డొమైన్ రేంజ్. Number 1, sin x. Sin x, the domain of the function is minus infinity to plus infinity. Range is minus 1 to plus 1. Second, cos x. Cos x again, the domain is minus infinity to plus infinity. The range is minus 1 to plus 1. Next, tan x. Tan x is sin x by cos x. అంటే cos x అనేది 0 కాకూడదు. దీంట్లో డొమైన్ కనుక రాసుకోవాలంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఎక్స్క్లూడింగ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 n belongs to z. అంటే ఆల్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై బై 2, 3 పై బై 2, 5 పై బై 2 ఇవన్నీ మనం తీసేయాలి కాబట్టి సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఎక్స్క్లూడింగ్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ పై బై 2 n బిలాంగ్స్ టు z అని రాసుకున్నాడు. ఇక్కడ రేంజ్ అనేది మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ కాట్ ఎక్స్. కాట్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాబట్టి సైన్ ఎక్స్ 0 కాకూడదు. సైన్ ఎక్స్ 0 కాకూడదు అంటే దాంట్లో ఉన్న పాసిబిలిటీస్ని మనం మైనస్ చేస్తున్నాం. ఆర్ మైనస్ ఎన్ పై n బిలాంగ్స్ టు z. దీని రేంజ్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ cosecant x. Cosecant x is 1 by sin x, which is nothing but ఈ cot x డొమైన్ ఏది ఉందో అదే రాసుకోవచ్చు మనం. అంటే r excluding n pi n belongs to z. So this will be minus infinity to minus 1 union 1 to infinity. ఇక్కడ మనం -1 to 1 మధ్యలో ఓపెన్ ఇంటర్వెల్లో ఏదైనా ఒక వాల్యూ కనుక మనం స్పెసిఫై చేయగలిగితే ఆ వాల్యూ వల్ల sin x అనేది గ్రేటర్ దాన్ 1 అవుతుంది కాబట్టి -1 to 1 ఆటోమేటికలీ ఎక్స్క్లూడ్ అయిపోయినాయి దాంట్లో. అంటే r మైనస్ n పై ఎందుకు రాస్తున్నాం? కోసికెంట్ x ఇస్ 1 by sin x. 1 by sin x అనగానే sin x 0 కాకూడదు కాబట్టి ఆ వాల్యూస్ మనం ఎక్స్క్లూడ్ చేస్తాం. నెక్స్ట్ secant x. Secant x ఇస్ 1 by cos x. అంటే cos x అనేది 0 కాకూడదు. ఎక్స్క్లూడింగ్ 2n plus 1 pi by 2 n belongs to z. In range minus infinity to minus 1 union 1 to infinity. This is going to be the range of secant x. ఈ 6 ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డొమైన్ రేంజ్ మనం స్టాండర్డ్ కనుక గుర్తుపెట్టుకోగలిగితే ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా వాటి ఆన్సర్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా మనకు అవసరం అవుతుంది. Number 1,
sin inverse x. Sin inverse x, domain -1 to +1, range -π/2 to +π/2. Next, cos inverse x, -1 to +1, range 0 to π. Next, tan inverse x, set of real numbers r, దీనికి కావాలంటే మనం minus into plus infinity, and this is -π/2 to +π/2. Then cot inverse x, -∞ to +∞, range 0 to π. Next, secant inverse x, -∞ to -1, union 1 to infinity. So secant inverse x, the range when we are writing 0 to π/2, union π/2 to π. 6, cosecant inverse x, -∞ to -1, union 1 to infinity. -π/2 to 0, union 0 to π/2. ఇక్కడ మొత్తం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే 6 + 6 12 ఫంక్షన్స్ డొమైన్ అండ్ రేంజ్ రాశాను నేను దీంట్లో. మనం క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు వీటి యొక్క డొమైన్ అండ్ రేంజ్ రెగ్యులర్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. y = 1/x ప్లస్ 2 to the power of sin inverse x plus 1/√x. Find the domain of the function. ఇది ఒక క్వశ్చన్ మనకు అయినప్పుడు ఇందులో 3 ఫంక్షన్స్ మనకి ఉన్నాయి. ఈచ్ ఫంక్షన్ బై ఫంక్షన్ మనం డొమైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఫంక్షన్ డొమైన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 1/0 నాట్ డిఫైన్డ్ కాబట్టి. సైన్ ఇన్వర్స్ x ఒక డొమైన్ మనం ఆల్రెడీ ముందే రాస్తున్నాం కాబట్టి దాని డొమైన్ -1 to +1 ఈ డొమైన్ వచ్చింది. ఇది డిఫైన్ కావాలంటే x - 2 > 0 ఆర్ x > 2 దీని డొమైన్ అవుతుంది. ఈ మూడింటిది ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన డొమైన్. ఈ మూడింటిది ఇంటర్సెక్షన్స్ ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఉంది, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ లేదు, అంటే ఓవరాల్గా ఇంటర్సెక్షన్ లేదు. అంటే ఏంటి, దీని డొమైన్ ఏమవుతుందంటే x బిలాంగ్స్ టు నల్ సెట్. అంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి. ఎక్కడైతే ఒక ఫంక్షన్ యొక్క 3 పార్ట్స్ కనో 4 పార్ట్స్ కనో 5 పార్ట్స్ కనో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్గా డొమైన్ ఎగ్జిస్ట్ కావచ్చు, మొత్తం కంబైన్ చేసినప్పుడు డొమైన్ ఎగ్జిస్ట్ కానప్పుడు ఆ పర్టికులర్ క్వశ్చన్స్లలో ఓవరాల్గా డొమైన్ ఎగ్జిస్ట్ కావట్లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ మనం రాయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు నల్ సెట్, అంటే ద ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి ఉందనుకుందాం. ఈ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనేది మనము డిసైడ్ చేద్దాం, ఆ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మనం నేర్చుకుంటాం. ఈ ఫంక్షన్ ఏంటంటే దీని అవుట్పుట్ ఓన్లీ ఒక ఇంటిజరే అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం డిఫైన్ చేయాలంటే స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x రెండు కంబైన్డ్ కలిసి 0 కాకూడదు. అంటే ఒక స్టెప్ ఎక్స్ ప్లస్ స్టెప్ ఆఫ్ -x కనుక మనం డిఫైన్ చేసుకుంటే ఫంక్షన్ని, ఇది 0 ఇఫ్ x బిలాంగ్స్ టు ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇఫ్ x డస్ నాట్ బిలాంగ్ టు ఇంటిజర్స్. మనం కావాలంటే ఒక వాల్యూ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 2 కనుక మనం ఇందులో ఇస్తే ఇది స్టెప్ ఆఫ్ 2 అంటే 2 అవుతుంది, ఇదేమో స్టెప్ ఆఫ్ -2 కాబట్టి -2 అవుతుంది, 2 - 2 0 అవుతుంది. ఏ ఇంటిజర్ వాల్యూ ఇచ్చినా ఆ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది 0 ఎప్పుడు అవుతుందంటే x బిలాంగ్స్ టు ఇంటిజర్స్ అయినప్పుడు. ఇది కాకుండా మనం ఒక ఫ్రాక్షనల్ వాల్యూ కనుక ఇస్తే x ఈజ్ ఈక్వల్ టు 2.5 కనుక ఇవ్వగలిగితే దీంట్లో x ఈజ్ ఈక్వల్ టు 2.5 అవుట్పుట్ ఇచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, దీంట్లో -3 వస్తుంది, 2 - 3 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. అయితే ఇక్కడ ఓన్లీ మనకు 0 కాకూడదు కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ రాయాలంటే x బిలాంగ్స్ టు వాట్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ కనుక మనం తీసుకుంటే 0 అవుతుంది కాబట్టి x డస్ నాట్ బిలాంగ్ టు z అనేది దీన్ని డొమైన్గా మనం పరిగణిస్తాం, తీసుకుంటాం. ఇటువంటి ఫంక్షన్స్ ఎన్ని వచ్చినా మనం డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది లాగరిథమిక్ ఫంక్షన్ కావచ్చు, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కావచ్చు, ఎలాంటి ఫంక్షన్ అయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లాంటి ఫంక్షన్ కనుక వస్తే y ఈజ్ ఈక్వల్ టు e⁻1/x మైనస్ e⁻ -1/x
బై ఈ పవర్ 1/x ప్లస్ ఈ పవర్ -1/x. ఇలాంటి ఫంక్షన్ వచ్చినప్పుడు దీంట్లో ఎక్కడైతే మనకు డిఫైన్ కాదో ఆ పర్టికులర్ వాల్యూ మనకు తీసేయగలిగితే ఈ ఫంక్షన్ ఆటోమేటిక్గా డిఫైన్ అవుతుంది. అంటే దీంట్లో ఏంటి, మనము ఓన్లీ x ఈజ్ ఈక్వల్ టు 0 కనుక పెడితే ఇది డిఫైన్ కాదు కాబట్టి x నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి దీని డొమైన్ తీసుకోవచ్చు. y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ log ఆఫ్ 5x minus x square by 4 to the base 10. ఈ క్వశ్చన్ యొక్క డొమైన్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ log of 5x minus x square by 4 to the base 10 is greater than or equal to 0. ఫస్ట్ కండిషన్ మనం రాస్తున్నాం. ఇంకో కండిషన్ ఏం రాస్తున్నాం అంటే 5x minus x square అనేది ఎప్పటికీ గ్రేటర్ దాన్ 0 కావాలి. ఎందుకంటే log డిఫైన్ కావాలంటే ఆ క్వాంటిటీ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 0 కావాలి. అంటే 5x minus x square by 4 greater than 0 and 5x minus x square by 4 log to the base 10 should be greater than or equal to 0. ఈ రెండింటిది ఇంటర్సెక్షన్ మనకి డొమైన్ అవుతుంది. దీంట్లో నుంచి లాగ్ కనుక మనం తీసేయాలంటే 5x minus x square by 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 పవర్ 0. ఇందులో కొద్దిగా కాషియస్గా ఉండాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు ఈ బేస్ అనేది ఫ్రాక్షనల్ బేస్ ఇస్తాడు. అంటే బేస్ 1/4, బేస్ 1/3, బేస్ 1/2 అటువంటిప్పుడు మనం లాగ్ తీసినప్పుడు ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అవుతుంది. నెగిటివ్ క్వాంటిటీ కాబట్టి ఆటోమేటిక్గా లాగ్ రిమూవ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ అనేది నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ కేసులో లాగ్ బేస్ మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీ రివర్స్ కావట్లేదు, సేమ్ ఇన్ఈక్వాలిటీ వస్తుంది. దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సేమ్ నంబర్ లైన్ టెక్నిక్ మనం వాడుతున్నాం, ఇంతకుముందు మనం నేర్చుకున్నది. దీని రూట్స్ కనుక మనం ఈక్వేట్ చేసుకుంటే 1 and 4 రూట్స్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ పాజిటివ్, నెగటివ్, పాజిటివ్. అంటే మనకు కావాల్సింది పాజిటివ్ కాబట్టి x బిలాంగ్స్ టు 1,4. దీని సొల్యూషన్ మనకు 1,4 వచ్చింది. దీన్ని మనం తీసుకుంటే x స్క్వేర్ మైనస్ 5x లెస్ దాన్ 0. దీని రూట్స్ కనుక మనం తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 5 వస్తున్నాయి. దీన్ని మనం నంబర్ లైన్లో ప్లాట్ చేసుకుంటే పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, x బిలాంగ్స్ టు 0 to 5 ఓపెన్ ఇంటర్వెల్. ఈ రెండింటిది ఇంటర్సెక్షన్ మనం కనుక తీసుకుంటే x బిలాంగ్స్ టు 1,4. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ రకంగా వీ కెన్ సాల్వ్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ డొమైన్ క్యాలిక్యులేట్ చేయటం అనేది పర్ఫెక్షన్ కనుక వస్తే చాలా క్వశ్చన్స్లలో డొమైన్ బేస్డ్ క్వశ్చన్స్ తోటి మనం రేంజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవకాశం వస్తూ ఉంటుంది. డొమైన్ పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే రేంజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్, y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x minus 4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 minus 6. దీని యొక్క డొమైన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇండివిజువల్గా ఈ ఫంక్షన్ది డొమైన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. x minus 4 గ్రేటర్ దాన్ 0, 6 minus x greater than or equal to 0. This is x greater than or equal to 4. This is x less than or equal to 6. రెండింటిది ఇంటర్సెక్షన్ తీసుకుంటే x belongs to 4,6. This is the domain of the function. ఈ రకంగా డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోవటం పర్ఫెక్షన్ రావాలంటే అట్లీస్ట్ ఒక 30-40 ప్రాబ్లమ్స్ మీరు కనుక ఇండివిజువల్గా కనుక ప్రాక్టీస్ చేసుకుంటే ఈ డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోవటం అనేది ఒక ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. దీని మీద కొన్ని అసైన్మెంట్స్ అనేవి మీకు సప్లై చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ అసైన్మెంట్స్ బేసిస్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోవటం అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో మనం ఏంటంటే డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్ అనేది మనం డిఫైన్ చేసుకుంటూ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫంక్షన్ అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్ అనగానే మనకి మాడ్యులస్ ఫంక్షను, గ్రేటెస్ట్ టీచర్ ఫంక్షను, ఇటువంటి రకరకాల ఫంక్షన్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, 1 ఫంక్షను, ఆన్2 ఫంక్షన్, n2 ఫంక్షను, ఈ డెఫినేషన్స్ మొత్తం కనుక పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే ఆ తర్వాత మనం నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసుకోవటము, పీరియడ్ ఆఫ్ ఎ ఫంక్షన్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవటము, ఇన్వర్స్ కనుక్కోవటము, కాంపోజిట్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోవటము, ఫంక్షనల్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకోవటము, ఈ మొత్తం దీంట్లో పార్ట్ ఉంటుంది. పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మొత్తం ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క ఎపిసోడ్లో మనం కవర్ చేసుకుంటూ పోతూ ఉంటే మొత్తం ఒక 6 ఎపిసోడ్స్ లోపల ఈ మొత్తం ఫంక్షన్ యొక్క పర్ఫెక్షన్ అనేది మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఈ డొమైన్ క్యాలిక్యులేట్ చేసుకోవడం మటుకు మీరు ఒక పర్ఫెక్షన్ అనేది మీకు అవసరము. ఇది పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్కి మీరు వస్తారు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చే ముందు మినిమం ఒక 30 నుంచి 40 ప్రాబ్లమ్స్ మీరు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేయండి. దీనికి కావాల్సిన అసైన్మెంట్స్, దీనికి కావాల్సిన ఆన్సర్స్, అవసరమైతే సొల్యూషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఆ సొల్యూషన్స్ మీరు ఎప్పుడు చూడాలంటే క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత క్వశ్చన్ సొల్యూషన్ కనుక మీరు చూసుకుంటే డొమైన్ మీద మీకు పర్ఫెక్షన్ వస్తుంది. అలాగే డొమైన్తో పాటు
ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయడానికి, నంబర్ లైన్ సాల్వ్ చేయడానికి కోసం కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు సప్లై చేయడం జరుగుతుంది. వాటి ఆన్సర్స్ లేకుండా ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ముందిస్తాము. మీరు సాల్వ్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ మీరు వెరిఫై చేసుకుంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బూస్ట్ అవుతుంది.